బాగుంటాయి, పెట్టుకుంటే సూపర్ ఉంటాయి. ఒకటే టైంలో చూపిస్తాను, ఒకటే ఫ్రేమ్లో చూపిస్తాను. సో చూడండి, ఎల్లో కలర్, పింక్ కలర్, గ్రే కలర్. సో సేమ్లో తీసుకున్నాను, కానీ బాగుంటాయండి ఇవి పెట్టుకుంటే. సో చెప్పాను కదా, స్టర్డ్స్ యూస్ చేసుకునే వాళ్ళు, స్టర్డ్స్లో మనకి చిన్న చిన్న బాగుండవు అనుకుంటే సో ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. సో ఇదొక పేర్, సో ఇదొక పేరు. సో చూడండి, ఇవి మీకు తెలిసే ఉంటాయి. ఇవి కూడా జస్ట్ 50 రూపీస్, 40 రూపీస్ అంతే. సో ఎల్లో కలర్, ఎల్లో డ్రెస్ మీద, ఎల్లో కుర్తీ మీద కావచ్చు, దేని మీద అయినా, ఎల్లో శారీ మీద కావచ్చు, సో దేని మీద అయినా ఇలా పింక్, ఎల్లో, గ్రే అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయండి. మనం గ్రీన్ శారీ కట్టి పింక్ కలర్ ఇలా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అసలు. కాంట్రాస్ట్ కదా, కాంట్రాస్ట్ ఇప్పుడు అంతా ఫేమ్ కదా. సో దీనికి వైట్ కలర్ శారీ కట్టుకొని, లేకపోతే బ్లాక్ కలర్ శారీ కట్టుకొని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఎల్లో కలర్ ఆర్ గోల్డ్ కలర్, ఇంకేమన్నా పీచ్ కలర్, అలా సంథింగ్ ఇవన్నీ పెట్టుకుంటే సో ఇవన్నీ బాగుంటాయి. సో ఇవన్నీ ఒకే స్టైల్లో తీసుకున్నాను నేను. ఇవన్నీ 30 రూపీస్, 40 రూపీస్ అంతే, మ్యాక్సిమం 40, 50 అంతే ఉంటాయి. సో ఎక్కడో 30 రూపీస్ కూడా కొన్నాను నేను ఇవి. సో ఇవి కొన్ని పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ ఇవి చూపిస్తాను. సో ఇవి చూడండి, వైట్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇవి కూడా రింగిల్ టైప్ వస్తాయి. సో ఇవి కూడా రింగ్ టైప్స్ వస్తాయి. సో ఇది 1 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, బాగున్నాయి కదా. సో ఇదొక పేరు. నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ బ్లూ అని చెప్పాను కదా. బ్లూ అంటే ఇలా ఇయర్ రింగ్స్లో కావచ్చు, శారీస్లో బ్లూస్ అన్నీ బాగుంటాయి, కానీ కొన్ని వాటిల్లోనే కొన్ని ఫేవరెట్ కలర్స్ ఉంటాయి. సో ఇది కూడా ఒకటి, 1 టైప్ ఆఫ్ ఈ బ్లూ కలర్తో కాంబినేషన్, వైట్ అండ్ బ్లూ. సో చూడండి ఎంత చక్కగా ఉంటుంది తెలుసా. ఇవి పెట్టుకున్నా కూడా ఎంత క్యూట్గా ఉంటుందంటే అంత క్యూట్గా ఉంటుంది, బాగుంది కదా. సో చూడండి, నేను పెట్టి చూపిస్తాను. సో ఇలా ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. సో వైట్తో బ్లూ బీడ్స్ వస్తాయి. సో చూడండి, సో ఇవి చక్కగా ఉంటాయి. సో ఇవి ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అమ్మ, ఈ ఇయర్ రింగ్స్ ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొక బాక్స్ నిండా ఉన్నాయి. అవన్నీ చూపిస్తే ఇంక చెప్పాను కదా 2-3 అవర్స్ అవుద్దని. సో ఇంకొక ఇయర్ రింగ్స్ ఇది, వావ్, అసలు ఈ రౌండ్ చూసే నచ్చేసింది నాకు. ఫస్ట్ ఈ రౌండ్లోనే నచ్చేసింది. చూడండి, ఈ రౌండ్ ఒక్కటే పెట్టుకున్నా బాగుంది కదా. సో బుట్టలు ఎవరికి నచ్చవండి, రౌండ్ నుంచి వచ్చి బుట్ట వస్తే వావ్ అంతే. సో ఎంత బాగుంది. సో ఇవి ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్. సో వీటిని అంటాం కదా ఆక్సిడైజర్ అని. ఇవి కూడా ఆక్సిడైజర్ అయినా, నాకు కొన్ని నేమ్స్ సరిగ్గా తెలియదు, నేను ఏదో చెప్తున్నాను, కానీ అవి తెలుసు నాకు ఆక్సిడైజర్ అని. సో ఇవి కూడా ఆక్సిడైజరా, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, సో ఇవి 1 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇదొకటి, బాగున్నాయి కదా ఇవి, చూడండి ఎంత బాగున్నాయో. అంతే. సో నెక్స్ట్ వచ్చి నేను బ్లూ కలర్లో ఇంకొకటి చూపిస్తాను కదా. సో బ్లూ చూడండి, నా దగ్గర బ్లూ ఎన్ని ఉన్నాయో. నాకు బ్లూ చూస్తే అదేంటో బ్లూ నచ్చేస్తుంది. సో ఇది బ్లూ, వావ్, అంత బ్లూ వచ్చి మధ్యలో ఒక్కటే ఇలా గోల్డ్ వస్తుంది. సో చూడండి, తీయలేదు, తీయాలంటే అమ్మ. సో ఇదొకటి బ్లూలో. సో జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తున్నానండి అంతే. చూడండి బాగుందా. సో ఇవి ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఈ బ్లూ వస్తుంది, బ్లూలో ఇలా వస్తుంది. మనం శారీస్లో కానీ డ్రెస్సెస్లో కానీ వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇవి. ఇంకొకటి చూపిస్తాను, ఈ పేర్స్. ఇవి వైట్ పర్ల్స్తో వచ్చింది, కింద పర్ల్ బీట్ వచ్చింది. నెక్స్ట్ ఇలా బీట్ పైన ముత్యం లాగా వచ్చింది, అది ముత్యం కాదు, జస్ట్ బీట్. సో ఇవన్నీ వైట్ స్టోన్స్ వచ్చాయి. వైట్ స్టోన్ కానీ మనం పెట్టుకుంటే ఆ స్టోన్ దగదగా మెరుస్తుంది, అది పెద్దదైనా చిన్నదైనా చాలా బాగుంటుంది. సో వైట్ డ్రెస్సెస్ కావచ్చు, బ్లాక్ శారీ కట్టుకొని వైట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది తెలుసా. నేను ఎప్పుడు కాంట్రాస్ట్ పెడుతుంటాను. సో బ్లాక్ శారీ కట్టుకొని వైట్ కావచ్చు, లేకపోతే గోల్డ్
గోల్డ్ ఇయర్ రింగ్స్తో కావచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను వేసుకోండి బ్లాక్ డ్రెస్ మీద వైట్ పెట్టుకుంటే సూపర్ లుక్ వస్తుంది అంతే. సో ఇది ఒకటి, ఇది ఒక ఇయర్ రింగ్. సో సో ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది కింద బుట్ట ఉంది కదా, ఇది ఏంటంటే సేమ్ డ్రెస్ ఉంది, నాకు డ్రెస్ కోసం చేయించుకున్నాను నేను. సో ఈ డ్రెస్ ఉంది, ఈ డ్రెస్ కోసం చేయించుకున్నాను నేను, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్. సో సేమ్ అదే కలర్తో డ్రెస్ కోసం ఇయర్ రింగ్స్ అనేది నేను చేయించుకున్నాను. ఎంత బాగుంటాయి అంటే పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. ఆ డ్రెస్ వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అనేది సూపర్ ఉంటుంది. డ్రెస్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి బ్లాక్ కూడా సెట్ అయిపోతుంది. కానీ గ్రీన్ కాంబినేషన్ మ్యాచ్ అవ్వదు కదా ఈ డ్రెస్కి. సో రెడ్ అయితే బాగుండేది, బట్ ఆ డ్రెస్కి అయితే గ్రీన్ బాగుంటుంది. సో ఇదొకటి. ఇవేంటి థ్రెడ్తో చేస్తారు కదా బ్యాంగిల్స్, థ్రెడ్ ఇయర్ రింగ్స్. సో ఇలా, సో అది ఒక టైప్ ఆఫ్ ఈ ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇవి ఒకటి. నెక్స్ట్ ఇవి ఒకటి చెప్తాను, నాకు ఇలాంటివి నచ్చుతాయి అండి. అంటే ఇలాంటివి కాదు. స్టడ్స్ అయితే నేను వాడను, నాకు ఎందుకు స్టడ్స్ నా ఫేస్కి సూట్ అవ్వదు, చిన్నవి కదా, నా ఫేస్ కొంచెం బొద్దుగా ఉంటుంది కదా, అలా నాకు స్టడ్స్ సూట్ అవ్వదు. సో ఇలాంటివి అంటే మనకి పొడుగ్గా కొంచెం ఊగులాడుతా అలా డ్యాన్స్ వేస్తూ ఉండేవి అయితే బాగుంటాయి అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఇలాంటి ప్రిఫర్ చేస్తాను. సో ఇవి చూడండి. సో ఇది ఒక టైపు, సో పైన పింక్ వైట్ స్టోన్స్ వస్తుంది. సో ఇది పెడితే ఇలా ఉంటుంది, ఇది. సో ఈ ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్. సో ఇవి ఎంతండి, ఇవి కూడా 50 60 అంతే అండి. 50 60 అన్ని ఎగ్జిబిషన్స్లో లేకపోతే క్రాఫ్ట్ బజార్ ఉంటాయి కదా, అలాంటివి అలా వాటిల్లో కొనుక్కున్నాము. సో ఇదొకటి. నెక్స్ట్ ఇవి ఎక్కడ తీసుకున్నాను తెలుసా, నేను 20 రూపీస్ 15 రూపీస్ 20 అనుకుంటా, 15 జస్ట్ 15 కాదు 15 రూపీస్ అంతే. ఇవి షాక్ అవుతారేమో, 15 రూపీస్ అంటే మనకి 15 రూపీస్కి ఏమొస్తాయి చెప్పండి. సో ఎక్కడ తీసుకున్నానంటే బెంగళూరుకి వెళ్ళినప్పుడు, బెంగళూరులో అదేంటి మనకి హైదరాబాద్లో కోటి ఎలాగో బెంగళూరులో ఏదో పేట అని ఉంది, సంథింగ్ ఏమో గుర్తులేదు. మా చెల్లి వాళ్ళు బెంగళూరులో ఉంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇయర్ రింగ్స్ అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు సో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఇది ఇలా ఊగులాడే చెప్పాను కదా, డ్యాన్స్ వేస్తా ఇక్కడ ఇట్లా అంటున్నప్పుడు మనం డ్యాన్స్ వేస్తా ఉన్నాయి అయితే బాగుంటాయి. చూడండి ఇలా వైట్ ఏమన్నా బ్లూ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే బాగుంటాయి. సో ఇది ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఎంత తెలుసా, 15 రూపీస్. సో చూడండి జస్ట్, కానీ క్వాలిటీ బాగుండదు అనుకోండి. 15 రూపీస్కి ఏం క్వాలిటీ బాగుంటుంది మనకి. సో కొంచెం అంటే ఎప్పుడన్నా జస్ట్ డైలీ యూస్కి పెట్టుకోవచ్చు, ఒక హాఫ్ డే 1 డే అయితే పెట్టుకోవచ్చు, పార్టీ వేర్ అయితే కాదు. సో బాగుంది కదా, పార్టీ వేర్ కూడా పెట్టుకోవచ్చు, మనకి ఏం కనిపిస్తాం, హెయిర్ లీవ్ చేసుకుంటాం కాబట్టి కనిపించదు. సో ఇదొక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ వచ్చి అంతే అండి, అంటే కొన్ని చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఇది శారీ పిన్ అండి. సో ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకున్నా బాగుంటుంది, మనం శారీ పిన్ అలాగే యూజ్ చేస్తాం. అంటే ఈ బాక్స్లో ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఇంకొక బాక్స్ ఉంది, అలా 3-4 బాక్సులు ఉన్నాయి. సో ఈ బాక్స్లో కొన్ని ఇయర్ రింగ్స్ షేర్ చేస్తున్నాను మీతో. సో ఇది ఒక శారీ పిన్ దొరికింది, దాంట్లో ఇది షేర్ చేస్తున్నాను. అండ్ ఈ బాక్స్లో నాకు ఇంకొకటి దొరికింది, నా కూతురివి గాజులు కూడా దొరికాయి. సో ఇవి ఎందుకులే అని చూపించట్లా, బాగున్నాయి కదా, క్యూట్గా బ్యాంగిల్స్. సో సో నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి ఎంత తెలుసా, జస్ట్ 40 రూపీస్, ఓన్లీ 40 రూపీస్. ఇదండి ప్రైస్ కూడా దీనిపైనే ఉంది, 40 రూపీస్. సో ఇది ఒక ఇయర్ రింగ్స్. అండ్ ఇవి నాకు ఎవరో ఇచ్చారు, ఎవరో కాదు, మా అత్త ఉంది, మేనత్త, మా అత్త ఇచ్చింది, ఎక్కడి నుంచో వచ్చేటప్పుడు తెచ్చింది. సో చూడండి ఎంత బాగున్నాయి, సూపర్. సో ఇదొక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. నా డ్రెస్కి మ్యాచ్ అయిపోయింది, ఎల్లో. సో చూడండి, మనం ఇలా చెప్పాను కదా, కాంట్రాస్ట్ వేస్తే
ఎంత బాగుంటుంది. ఇప్పుడు నేను రెడ్ బ్లాక్ డ్రెస్ వేసాను కాబట్టి ఎల్లో కలర్ లైట్ స్ట్రైప్స్ ఉన్నాయి కాబట్టి ఈ డ్రెస్ మీద. సో ఇది నేను పెట్టానంటే సూపర్ ఉంది అంతే. సూపర్ బాగుంది కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అండ్ దీనికి ఏమొచ్చాయంటే ఎండింగ్లో బీట్స్ వచ్చాయి. బీట్స్ కూడా కాదు, ఏంటో ఇవి ప్లాస్టిక్ చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా, అవి 40 రూపాయలు. చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు. చూడండి కటింగ్ చూడండి 40 రూపీస్. సో ఇవి వన్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇవి అంతే అండి. అంతే అంటే ఇంకా కొన్ని చూపించాను. సో ఇంకా చూడండి ఈ బాక్స్ నేను ఇంకా పెట్టలేదు అక్కడ. ఈ బాక్స్లో కూడా ఇయర్ రింగ్స్. సో వీటిలో కొన్ని చూపిస్తాను, అన్నీ వస్తున్నాయండి, బోర్ కొట్టేస్తుంది మీకు. సో చూడండి నా ఫేవరెట్, చెప్పాను కదా డ్యాన్స్ చేస్తున్న ఇయర్ రింగ్స్ అంటే నాకు ఇష్టమని. సో ఇవి నా ఫేవరెట్. ఎంత బాగుంటాయండి ఇవి. అట్లా పెట్టుకొని అట్లా వెళ్ళిపోవచ్చు, అలా ఈజీగా పెట్టేసుకునేదానికి కూడా వీలవుతుంది వీటివి. సో చూడండి ఇవి వన్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్. నెక్స్ట్ ఈ బాక్స్లో చూపిస్తున్నాను మీకు. ఈ బాక్స్ ఏంటి అని అడుగుతారా? చూడండి ఇవి చూడండి. సో చెప్పాను కదా ఇంత పొడుగు ఇయర్ రింగ్స్ అయితే నాకు ఇష్టము. ఇంత హైట్ ఉండాలి, ఇంత హైట్ రింగ్స్ అయితేనే నాకు ఇష్టం. మనకి స్టడ్స్ సెట్ కావు, మన ఫేస్కి స్టడ్స్ సెట్ గా ఉంది కానీ నేను ఇలాంటివి తీసుకుంటాను. సో చూడండి ఇవి కూడా ఎంత బాగున్నాయో. చెప్పిన డాన్స్. సో ఇదొకటి. అన్నీ మ్యాక్సిమం నా దగ్గర ఇలాంటివే ఉంటాయి. చూడండి ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి ఎంత తెలుసా, ఇవి ఎక్కడ తీసుకున్నానంటే నేను వైజాగ్లో తీసుకున్నాను. మేము వైజాగ్ అరకు టూర్ వెళ్ళాము, అప్పుడు తీసుకున్నాను నేను. వైజాగ్ అరకు టూర్ కూడా ఒక వీడియో చేసి పెడతాను, వీడియోస్ ఏమన్నా ఉంటే. సో ఇవి అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాను. ఇవి 70 రూపీస్, జస్ట్ 70 రూపీస్. 70 రూపీస్కి సూపర్ ఉంది కదా, వెస్ట్రన్ వేర్ మీద ఎక్సలెంట్ ఉంటుంది అంతే. సో ఇవి కూడా నేను అక్కడే తీసుకున్నాను. సో ఇదొక మోడల్ అని తీసుకున్నాను. సో వీటిలో గోల్డ్ కలర్ కూడా ఉంది, సిల్వర్ కలర్ ఉంది. సో గోల్డ్ కలర్ మన దగ్గర చాలా ఉంటాయి కదా అని నేను సిల్వర్ తీసుకున్నాను. సో ఇవి ఎంత తెలుసా, 50 రూపీస్ అండి. ఇవి ఎగ్జిబిషన్స్లో తీసుకున్నాను. సో ముత్యం లాగా ఒక చిన్న బుట్ట వస్తుంది. సో ఇలా బుట్ట వస్తుంది. సో ఇదొక ఇయర్ రింగ్స్. ఇవి కూడా 50 రూపీస్. అండ్ బ్లాక్లో పార్టీ వేర్ లాగా పెట్టుకోవచ్చు, కానీ డైలీ యూజ్ పడేస్తాను నేను. పార్టీ వేర్ లాగా పెట్టుకోవచ్చు. చూడండి బ్లాక్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎంత ట్రెడిషనల్గా ఉందంటే లుక్ చూడండి. సో ఇవి కూడా 80 రూపీస్, 70 రూపీస్ అంతే. సో కింద బ్లాక్ బీడ్ వచ్చింది, మధ్యలో బ్లాక్ స్టోన్ వచ్చింది, ఇవన్నీ ముత్యాలు వచ్చాయి. ఇక్కడ కూడా పోయింది. సో నో ప్రాబ్లం, ఏం కాదు పోయినా కూడా. ఇలా స్టోన్స్ వచ్చాయి, పెట్టుకుంటే పోయినట్టే అనిపించదు, ఏది పోయినట్టు అనిపించదు. సో నా బ్లాక్ డ్రెస్కి మ్యాచ్ అయిపోయింది. వావ్. సో ఇదొకటి. నెక్స్ట్ సిల్వర్లో ఏంటబ్బా నాకు ఇన్ని ఉన్నాయి. సిల్వర్ కలర్ ఇవి ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, బాగున్నాయి కదా. సో ఇవి కూడా ఆక్సిడైజ్డ్ అంటామా, ఇవి కూడా నాకు ఇవి తెలీదు. నేను తెలియకపోయినా చెప్తున్నానని ఏమనకండి. సో నాకు ఇవి తెలీదు. మీరు మీకేమన్నా తెలుసుంటే ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇవి ఒక ఇయర్ రింగ్స్. సో ఇంకోటి చూడండి, క్యూట్గా ఉంటాయి ఇవి, క్యూట్గా 40 రూపీసో 50 రూపీసో ఇవి కూడా అంతే. సో చూడండి ఒక ఫ్లేవర్ వస్తుంది, అదే ఇది క్లాత్ ఉంటుంది కదా, మనం యూజ్ చేస్తాం కదా ఏమన్నా క్లాత్, దాంతో ఇదొకటి. సో ఇదొకటి చూడండి, వైట్ కలర్లో తీసుకున్నాను. దీంట్లో మెరూన్ ఉంది, రెడ్ ఉంది, బ్లూ ఉంది, ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. నేను వైట్ తీసుకున్నాను, అదే వైట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో ఇది చూడండి, పెట్టుకుంటే భలే ఉంటుంది. అగైన్ ఇది కూడా బ్లూ వచ్చింది ఇక్కడ. సో ఇది కూడా బ్లూ వచ్చింది చూడండి. బ్లూ బీట్, సింపుల్గా బ్లూ బీట్ వచ్చింది. ఇలా వచ్చింది పైన, జస్ట్ ఓపెన్ వస్తుంది సింపుల్గా. సో ఇవి కూడా 80 70, కానీ నచ్చాయి కాబట్టి 70 రూపీస్ 80 రూపీస్ అన్న తీసేసుకున్నా. అవి కూడా పెట్టలేరా అని అనొద్దు. 70 రూపీస్ 80 రూపీస్ వర్త్ అయితేనే తీసుకుంటాను నేను ఎంతైనా. సో ఇవి వన్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇది ఫుల్ గోల్డ్ వస్తుంది. సో గోల్డ్ కూడా ఉంది నా దగ్గర. సో చూడండి ఇవి వన్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్.
మధ్యలో గోల్డ్ మిర్రర్ వస్తుంది. సో రోంబస్ షేప్ వస్తుంది. అండ్ ఇది చూడండి బాగుంది కదా. సో ఇవి ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇది ఇంకోటి కనిపించట్లేదు, ఇక్కడ ఉంది. సో ఇది ఒక ఇయర్ రింగ్స్ చూడండి, నా డ్రెస్కి మ్యాచ్ అయింది. అన్నీ మ్యాచ్ అయిపోతున్నాయి నాకు. సో చూడండి, ఇది జస్ట్ స్టడ్ లాగా అనొచ్చా, ఇలా పెట్టేస్తాం అంతే. ఇలా పెట్టేస్తే కింద ఇలా వస్తుంది. సో ఇది ఒక పేర్ ఆఫ్ ఇయర్. నెక్స్ట్ చెప్పాను కదా డాన్సింగ్ ఇయర్ రింగ్స్ అని. డాన్సింగ్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇదండి ఇంకొక డాన్సింగ్. సో ఇలా డాన్స్ చేస్తూ ఉంటే ఊగుతూ ఉంటే బాగుంటాయి ఇయర్ రింగ్స్. సో ఇవి గోల్డ్. ఇవి కూడా ఇవి ఎక్కడ తీసుకున్నాను నేను, ఇవి కూడా బెంగళూరులో అనుకుంటాను. బెంగళూరులో మేము అక్కడికి వెళ్ళినప్పుడు షాపింగ్కి. ఏంటబ్బా అది, ఏదో దాని పేరు ఏదో ఉంది, నేను కనుక్కొని ఒకసారి చెప్తాను. సో ఇది ఇలాంటి ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా 40 ఎంతో 50 అంతే, ఎక్కువ కూడా కాదు. చెప్పాను కదా 40 కాదు 30 అనుకుంటా, 30 or 20 రూపీస్ అంతే. సో చూడండి ఎంత బాగున్నాయి. సో ఇవి ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇవి. నెక్స్ట్ ఇవి. సో ఈ కలర్ చూడండి, కలర్ ఎంత బాగుంటుందో. నేరేడ్ పండు కలర్ అంటాం కదా. ఇవి కూడా నేను ఇందాక వైట్ చూపించాను కదా, వాటిల్లో ఇది ఒక కాంబినేషన్ కలర్. సో ఇదొక కలర్. సో చూడండి, సో ఇదొక కాంబినేషన్. సో బాగుంటాయి ఇవి కూడా పెట్టుకుంటే. మనకి కలర్స్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా, డ్రెస్సెస్ కానీ వెస్ట్రన్ వేర్ టాప్స్ కానీ పెట్టుకుంటే బాగుంటాయి. అండ్ ఇంకొక బుట్టలు చూపిస్తాను. సో ఇవి నా దగ్గర ఆల్ టైప్స్ ఉన్నాయండి. ఇంకేమన్నా కొనాలండి, కొత్త ఏమన్నా కొనాలి. ఇంకా ఈ మధ్య కొనలేదు అసలు. సో మనకి ప్రస్తుతానికి ఈ టైం కదా, కరోనా టైం కదా, సో ఇవి కొనలేదు. సో చూడండి ఎంత బాగున్నాయో బుట్టలు. ఇవి కూడా టమాటా కలర్ అంటాం కదా, ఆ కలర్. ఇవి రెడ్గా కనిపిస్తుంది ఇక్కడ, రెడ్ కాదు ఇది మెరూన్ కలర్ అంటాం కదా, అలాంటిది. పైన ఒక లీఫ్ లాగా వచ్చి ఇవన్నీ వచ్చి కింద ఒక బుట్ట వచ్చి కింద రెడ్ కలర్ కాదు మెరూన్ కలర్ బీట్స్ వస్తాయి. సో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మెరూన్. రెడ్ అంటే ఇది నేను వేసుకోండి, ఇది మెరూన్. సో ఇదొక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇవి ఒక ఇయర్ రింగ్స్. ఇంకా ఇవి కామనే, ఇవన్నీ మీకు తెలిసినవే. అన్నీ చూపించట్లేదు నేను, కొన్నే చూపిస్తున్నాను. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్. ఇవి వచ్చేయండి. సో అది. సో ఇది కూడా వైట్లో లీఫ్ వస్తుంది కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్. సో అంతే అండి, ఇవే నా దగ్గర ఉండేవి. సో ఈ బాక్స్ ఏంటి అంటారా, ఈ బాక్స్కి మూత కూడా వచ్చింది. సో ఇలా ఇది ఏం బాక్స్ అంటే, సో ఇదేం బాక్స్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటారు కదా, వాళ్ళకి ఏదో బాక్స్ ఇచ్చారు మెడిసిన్స్ వేసుకోమని. బాక్స్ ఇచ్చారు మెడిసిన్స్ వేసుకోమని. వాళ్ళకి ఇస్తారు కదా మెడికల్ రిప్రజెంటేటివ్స్. సో మాకు తెలిసిన వాళ్ళు ఆ బాక్స్ ఖాళీ ఉందని ఇచ్చారు మాకు. సో నేనేం చేశానంటే దాంట్లో ఇలా ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్నాను. సో బాగున్నాయి కదా, క్యూట్గా మనకి ఈజీగా తీసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. సో అలాగా. సో బాగున్నాయి కదా. ఇంకొకటి కూడా అడిగాను, ఇలాంటిది ఇమ్మని ఇస్తా అన్నారు. సో తీసుకున్నాను వీటికి కూడా. ఇంకా మనకి ఎన్ని బాక్సులు ఉన్నా సరిపోవండి ఇయర్ రింగ్స్కి. సో ఇవే నా దగ్గర ఉండే ఇయర్ రింగ్స్. అండ్ సో ఇలాంటి ఇయర్ రింగ్స్ మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయి, నేనేమన్నా కాస్ట్ ఏమన్నా ఎక్కువ పెట్టేశానా, కాస్ట్ ఏమన్నా తక్కువ పెట్టేశానా చెప్పండి. సో కాస్ట్ అయితే ఎక్కువ పెట్టలేదని నా ఫీలింగ్. నేను ఎక్కువ కాస్ట్ పెట్టను, బట్ అందరు నన్ను ఖర్చు పెట్టేస్తారు అని అంటుంటారు. బట్ నేను పెట్టను, ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటావు అంటారు. నేనేమైతే పెట్టను. 70 రూపాయలు 50 రూపాయలు ఇయర్ రింగ్స్ అప్పుడప్పుడు కొంటుంటాం కదా, ఎంతైనా అమ్మాయిలం కదా, మనకి ఇలాంటివి ఇష్టం కదా. సో ఎట్టా గోల్డ్ కొనుక్కోలేము, ఎక్కువ కొనుక్కుంటాం, బట్ ఎక్కువ ఇలాంటివి పెడితే బాగా క్యూట్గా ఉంటాయి. సో ఇవే అండి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఈరోజు వీడియో అయితే ఇదే. సో చెప్పాను కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, లైక్ సీజెట్స్ కావచ్చు, అండ్ నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కావచ్చు. గోల్డ్ కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి.
సో అవి కావచ్చు. నెక్స్ట్ గోల్డ్ నెక్లెస్ కావచ్చు. మొత్తం నాకు గోల్డ్ జ్యువెలరీ అంతా చూపిస్తాను. అండ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, సీజర్స్ జ్యువెలరీ ఉంది, అది చూపిస్తాను. సో ఇంకేమన్నా నేను కొత్త ఈ లోపల కొంటే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంక ఉంటానండి. బాయ్. అందరూ టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. బాయ్, సీ యూ సూన్.